ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. బుద్ధిభావం గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. కళ్ళు చూసే దృశ్యాన్ని, చెవులు వినే మాటని, నాసిక ఆగ్రహించే వాసనని, చర్మం పొందే స్పర్శను, నాలుక పొందే రుచిని మనసు విశ్లేషిస్తుంది. ఒక భావం పురుడు పోసుకుంది. అది ఎలాంటిది అన్నది మనిషి మనసుకు బుద్ధి ఇచ్చే తర్ఫీదు మీద ఆధారపడి ఉంటుంది. బుద్ధి సవ్యంగా ఉంటే మనిషి సవ్యంగా ఉన్నట్టే. మోక్షం కోసం ప్రయత్నించే వాళ్ళు తపస్సుతో మనసును కట్టడి చేయాలనేది చూసేది అందుకే. సంకల్ప బలానికి మూలం మనసులోని భావమే. విగ్రహాన్ని దేనితో రూపొందించినా దేవుడనే భావంతో శ్రద్ధాభక్తులతో సేవిస్తే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. నిజమే కదా. పరమాత్ముడు మనిషిని భావంలోనే కొలువై ఉంటాడు. సిద్ధి పొందటానికి అదే హేతు అవుతుంది. భావంలోన బాహ్యమునందున గోవింద గోవిందయ్యని కొలువో మనస అంటాడు అన్నమయ్య. భగవంతుణ్ణి బాహ్యంగానే కాదు అంతరంగంలోనూ ఆరాధించాలి. అప్పుడే మనిషి తన్మయ స్థితికి చేరుకుంటాడు. అర్థమైందా? కొత్తగా వచ్చిన వ్యక్తి ఈ ఊరు మంచిదా చెడ్డదా అని ఊళ్ళోని వ్యక్తిని ప్రశ్నిస్తే మీరు మంచివారా చెడ్డవారా అన్న దాని మీద అది ఆధారపడి ఉంటుందని జవాబిస్తాడు. నిజమేనా కదా? ఇది మనందరికీ తెలిసిన కదా. మనిషిని బట్టి సమాజం అంటే మనుషుల సమూహమే కదా. ఒకసారి శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో రాజ్యంలో మంచివాళ్ళెవరైనా ఉంటే తీసుకురా, వరమిస్తాను అంటాడు. దుర్యోధనుడు రోజంతా వెతికి ఒక్కరు కూడా కనిపించకపోవడంతో నిరాశతో తిరిగొచ్చి ఒక్కరంటే ఒక్కరు కూడా మంచివాళ్ళు కనిపించలేదంటూ పెదవి విరుస్తాడు. కృష్ణుడు మళ్ళీ ఏం చేస్తాడు అంటే ధర్మరాజును పిలిచి రాజ్యంలో చెడ్డవారెవరైనా ఉంటే తీసుకురా, నీకు వరమిస్తాను అంటాడు. ధర్మరాజు రోజంతా వెతికి రాజ్యంలో ఒక్క చెడ్డవారు కూడా లేదన్న సంతృప్తితో తిరిగి వచ్చి బాబా రాజ్యమంతా వెతికిన ఒక్క చెడ్డవాడు కనిపించలేదు అన్నాడు. దుర్యోధన ధర్మరాజుల మనోభావాల మధ్య ఉన్న వ్యత్యాసం ఇది. అంటే యద్భావం తద్భవతి అన్నట్టు మనిషి మంచివాడైతే లోకం మంచిదవుతుంది. చెడ్డవారికి అందరూ చెడ్డగానే కనిపిస్తారు. అది అక్షర సత్యం. మనుషులు మోసపోవడానికి, మంచి ఫలితాలు పొందటానికి ఎదుటి వ్యక్తి గురించి మనసు వేసే అంచనాలే కారణం. శ్రీరాముని మనసా వాచా నమ్మాడు కనుకనే ఆంజనేయుడు రామభక్త హనుమానుగా మన్నలను అందుకున్నాడు. విభీషణుడు చూడగలిగిన రామయ్యలోని ధర్మమూర్తిని లంకేశ్వరుడు అతని ఇతర సోదరులు తమ బుద్ధి మార్గంలో చూడలేకపోయారు, నేల కూలారు. ఒకసారి మన తప్పుడు అంచనాలను పెద్దల మాటలు సరిచేస్తాయి. గురువులు మనిషి బుద్ధిని సరైన మార్గంలో పెట్టి దిశానిర్దేశం చేస్తారు. ప్రార్థనలు, పుణ్యతీర్థాలు, మునకలు, గురువుల పట్ల విశ్వాసం, వైద్యులపై నమ్మకం, వీటితో మనిషి భావమేలా ఉంటే అలాంటి ఫలితమే దక్కుతుందని కరుణశ్రీ తెలుగు బాల శతకంలో విశదీకరించారు. మనిషి మనుగడకు భావమే అలంబన. అది నిర్మలమైనదైతే మనిషి స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఈ భూమిలో మనుగలుగుతాడు, ముక్తిని పొందగలుగుతాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.